ప్రభు చిత్తం ఏంటో నువ్వు తెలుసుకొని దాన్ని చేయగలిగితేనే నువ్వు ఆయన దాసుడు. హల్లెలూయా. ఆయన దాసుడు. అయితే వినేటప్పుడు బైబిల్ ఏమని చెప్తుందంటే, ఎవరు ఆయన దాసురాండ్రో వాళ్లకు నొసట మీద దేవుడు ముద్ర వేస్తాడు. చెప్పండి, నొసట మీద ఏం చేస్తాడు? ముద్ర వేస్తాడు. మరి ఈ కూటాలు మీకు ఉపవాస కూటాలో లేకపోతే మామూలు కూటాలో నాకు తెలియదు. ఉపవాస కూటాలా మామూలు కూటాలని? మామూలు కూటాలే. సాధారణంగా ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ ఉపవాస కూటాలు జరుగుతున్నాయి. సంఘాలందరూ ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసుకుంటారు. బైబిల్లో ఒక వ్యక్తి జీవితానికి 3 సీక్రెట్లు ఉంటాయి. ఆత్మీయంగా మనం ఎదగాలంటే, ఎలాగన్నా దేవుడి రాజ్యం చేరాలంటే, మనం ఎలాగైనా దేవుని సన్నిధి చేరాలంటే 3 సీక్రెట్లు. ఒకటి, మనలో ప్రార్థనా శక్తి ఉండాలి. చెప్పనే ఉండాలి. రెండోది, పరిశుద్ధ ఉపవాసపు శక్తి ఉండాలి. అమ్మ, ఏ శక్తి? చెప్పండి, ఏ శక్తి? ఉపవాసపు శక్తి. మూడోది పరిశుద్ధాత్మ శక్తి. అమ్మ, మూడోది. ఎవరు ప్రార్థన ఎక్కువ చేస్తారో వాళ్ళకి ప్రార్థనా శక్తి, ఎవరు ఉపవాసాలు ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఉపవాసపు శక్తి, ఎవరు పరిశుద్ధాత్మ మళ్ళీ 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 అభిషేకించబడతారో వాళ్ళకి పరిశుద్ధాత్మ శక్తి. ఈ 3తోనే మనం జయించగలం. బైబిల్లో యేసు ప్రభు మొదటి ప్రసంగమైనా చివరి ప్రసంగమైనా ఈ 3. ఆయన మొదటి ప్రసంగంలో ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటాం అని మీరు రేపటిని గురించి చింతించొద్దు, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు అంటాడు. మరి ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటాం అనకపోతే ఏం చేయాలంటే, దేవుడు రాజ్యం అంటే ఏంటో తెలుసుకుంది, దాన్ని వెతకండి. నీతి అంటే ఏంటో తెలుసుకుని దాన్ని వెతకండి అని చెప్తాడు. ఈ మాటలు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చెప్తాడు. ఇప్పుడు మనకంత టైం లేదు, కానీ ఆ 5, 6, 7 అధ్యాయాల్లో రాజ్యమును నీతిని వెతకండి అన్నాడు. రాజ్యము నీతి వెతకండి, తిండి మత్తు ఇహలోక విచారాలు వద్దు అన్నాడు. పోసేసి అందులో పెట్టేయండి, అక్కడ ఐహిక విచారాలు వద్దు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు లాస్ట్ ప్రసంగం కూడా అదే. అమ్మ, యేసుప్రభు లాస్ట్ ప్రసంగం కూడా అదే. ఏంటి యేసుప్రభు లాస్ట్ ప్రసంగం అంటే, ఆ లాస్ట్ ప్రసంగంలో కూడా ఆయన లూకాసు వార్త 21వ అధ్యాయం చేస్తారా ఎవరన్నా? లూకాసు వార్త 21వ అధ్యాయం అక్కడ 36వ వచనం 34వ వచనంలో అంటాడు. లూకా సువార్త 21:34, మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కూడా చూడండి, మన హృదయాలు, ఆత్మీయ జీవితాలు చల్లారిపోవడానికి 3 కారణాలు: తిండి, మత్తు, ఐహిక విచారం. తిండి, మత్తు, ఐహిక విచారం. కాబట్టి తిండికి బదులు, మత్తుకు బదులు, ఐహిక విచారం బదులు అక్కడ ఏమంటే, జరగబోయే వాటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు. చెప్పండి, ఏమన్నాడు అక్కడ? అందరు చెప్పండి, ఏమన్నాడు? జరగబోయే వాటినెల్లను తప్పించుకునే శక్తి కావాలి. యేసయ్య ఎదుట నిలబడడానికి కూడా శక్తి కావాలి. ఈ శక్తి కోసం ఏం చేయమన్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, అండర్లైన్ చేసుకోండి, మీరు పెన్తో బైబిల్లో దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇది లాస్ట్ సలహా, యేసయ్య నోట్లోంచి వచ్చిన ఆఖరి సలహా ఇది. ఏంటి ఆఖరి సలహా అంటే, తిండి, మత్తు, ఐహిక విచారానికి బదులు, తిండి, మత్తు, ఐహిక విచారానికి బదులు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి అన్నాడు. తిండికి బదులు అంటే ఉపవాసం, మత్తుకు బదులు అంటే అభిషేకం, ఐహిక విచారానికి బదులు అంటే ప్రార్థన. సో దీన్నే ఎల్లప్పుడూ ప్రార్థన, మెలకువ అన్నాడు. మెలకువ అంటే ఉపవాసం,
ఎల్లప్పుడూ అంటే ఆత్మపూర్ణులై ఉండడం. హల్లెలూయా అమ్మా. ఎల్లప్పుడు అంటే ఏంటి? ఆత్మపూర్ణులై ఉండడం. కాబట్టి ఇప్పుడు బైబిల్ ఏమని చెప్తుందంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. సో మీకు అర్థమైందో లేదో, 3 సీక్రెట్లు చెప్పండి. ఎన్ని సీక్రెట్లు? గట్టిగా చెప్పాలి. ఎన్ని సీక్రెట్లు? 3 సీక్రెట్లు. ఆ 3 సీక్రెట్లు ఏంటి? తిండికి బదులు చెప్పాలి మీరు అమ్మా. తిండికి బదులు ఉపవాసం. తిండికి బదులు ఏంటి? గట్టిగా చెప్పండి. తిండికి బదులు మత్తు. అంటే త్రాగుడు మత్తే కాదు, ఏదో ఒక మత్తు. చదువు మత్తు, ప్రేమ మత్తు, డబ్బు మత్తు, పిల్లల మత్తు, భర్త మత్తు, పొలం మత్తు, ఉద్యోగం మత్తు, కులం మత్తు, రాజకీయ మత్తు, ఏదోటి కావచ్చు. మత్తుకు బదులు అభిషేకం. పరిశుద్ధాత్మ చెప్పండి. పరిశుద్ధాత్మ అభిషేకం. ఏం తింటాం, ఏం తాగుతాం, ఎలా బ్రతుకుతాం అని రేపటి గురించి చింతించొద్దు అని చెప్పాడు. దాని బదులు రాజ్యాన్ని, నీతిని వెతకండి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఇది యేసయ్య మొదటి ప్రసంగంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించు, అది మొదటి ప్రసంగం. యేసయ్య చివరి ప్రసంగం ఏంటి? మీ హృదయాలు ఒకవేళ చెప్పండి. చదివారు కదమ్మా, 34లో చదివారు కదా. మీ హృదయాలు ఒకవేళ, అందరు చెప్పండి ఏంటవి? తిండి వలన. ఇది లాస్ట్ ప్రసంగం అయింది. సో ఆయన మొదటి ప్రసంగంలో చెప్పినా, లాస్ట్ ప్రసంగంలో చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా 3 చెప్పాడు. ఒకడికి బాగా పంట పండింది, నా ప్రాణమా తిను త్రాగు, ఈ 3. నోవహు దినాల్లో జనాలు చచ్చిపోవడానికి ఈ 3 కారణం. ఎక్కడ రాస్తుంది? లూకా 17:26 చూడండి. లూకా సువార్త 17:26. కూర్చో కూర్చో, కింద కూర్చో, అల్లరి చేయకు, చదవమ్మా. చూడండి, ఇంకా చదివేసే. అంతలో జలప్రళయం వచ్చి నాశనం చేసేసి. ఇప్పుడు జనాలు చచ్చిపోవడం కారణం 3. వారు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లికిచ్చుచు ఉండిరి. తిండి, మత్తు, ఇహలోక విచారాలు. కోట్ల మంది చచ్చిపోయారు ఆ టైంలో. తర్వాత నోవహు దినాల్లో కోట్ల మంది చచ్చిపోతే సొదొమ గొమొర్రాలు అనే 2 జంట నగరాల్లో లక్షల మంది చచ్చిపోయారు. వాళ్ళు ఎందుకు చచ్చిపోయారో తెలుసా? ఈ 3 కారణం. చదవండి. ఆ 3 ఏంటి? మళ్ళీ అక్కడే కంటిన్యూ చేయండి. లోతు. కొంతమంది బైబిల్ చూడట్లేదు అసలు, ఇంకా డిస్టర్బెన్స్గా ఉన్నారు. ఇంకా వదిలేయాలి, పిల్లల్ని వదిలేయాలి. పిల్లల చూస్తాం, పిల్లల్ని పట్టించుకుంటూ ఉండకూడదు. వాళ్ళ ఆట ఆడదే, వాళ్ళ పాట ఆడదే. మనసు పెట్టి బైబిల్లో మనం ఏం చదువుతున్నామో చూడాలి. ఇది తలంపులు అట్టి ఇటు పరిగెట్టనివ్వకూడదు. సరే చదవండి 27వ వచనం. లోతు దినములు జరిగినట్టే జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. అమ్మ 2 జంట నగరాలు బూడిదైపోయాయి. కారణం 3. తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు. ఇవన్నీ ఐహిక విచారాలు. ఈ 3 వల్లే. నోవహు దినాల్లో ఈ 3 కోట్ల మంది చచ్చిపోయారు. లోతు దినాల్లో ఈ 3 లక్షల మంది చచ్చిపోయారు. మళ్ళీ వస్తానని కొండ మీదకి వెళ్ళిన మోషే రాకడ ఆలస్యమైంది. అండ్ మళ్ళీ వస్తానని కొండ మీదకి వెళ్ళిన మోషే రాకడ ఆలస్యమైనప్పుడు ఇంకేం వస్తాడులే, కొండ మీద చూస్తుంటే అగ్ని కనబడుతుంది, ఎప్పుడూ అందులో బూడిదైపోయి ఉంటాడు అనుకుని వాళ్ళు బంగారంతో ఒక దూడ విగ్రహాన్ని చేసుకున్నారు. చేసుకుని ఏం చేశారు? 32వ అధ్యాయం 6వ వచనం చదవండి. నిర్గమకాండంలో, నిర్గమకాండం 32:6.
తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేదు. మళ్ళీ మూడే. తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచి. ఆ రోజు 3,000 మంది చచ్చిపోయారు. ఆమె ఎంతమంది? నోవాహు దినాల్లో కోట్ల మంది చచ్చిపోయారు. లోతు దినాల్లో లక్షల మంది చచ్చిపోయారు. మోషే దినాల్లో 1,000 మంది చచ్చిపోయారు. యేసుప్రభు దినాల్లో బాగా పంట పండింది. ఆ ధనవంతుడు కూడా ఈ 3 అన్నాడు. నా మనసులో అనుకుంటాను నేను తర్వాత ఏమని, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు. కానీ ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారని ఒక స్వరం వినబడగానే హార్ట్ అటాక్ వచ్చేసింది. కిందడిపోయాడు. ఇంటూ మోసుకుపోయారు. అందరు రోజంతా పరామర్శకు వచ్చారు. రాత్రి 12 దాటింది. పొద్దున్న చెప్పాడు కదా ఈ రాత్రి అని, మళ్ళీ రాత్రి 12ంటికి మళ్ళీ వినపడింది. వెర్రివాడా, నేను చెప్పిన ఈ రాత్రి అనే సమయం అయింది, వచ్చేయా అన్నాడు. అంతే, పోయింది మన ప్రాణం. కాబట్టి వాడు చచ్చిపోవడం కారణం 3. నా ప్రాణమా తిను త్రాగు సుఖి. యేసుప్రభు మొదటి ప్రసంగం ఇదే. యేసుప్రభు లాస్ట్ ప్రసంగం ఇదే. బైబిల్లో నోవాహు అయినా, లోతు అయినా, మోషే కాలమైనా, ధనవంతుడి టైంలో అయినా అందరూ చచ్చిపోవడానికి కారణాలు 3. మీరు ఈ మాట వింటున్నప్పుడు అనుకోకండి, బాబోయ్ ఉపవాసాలు మనం ఎక్కడ ఉండగలం, తిండికి బదులు ఉపవాసాలు ఉండాలి. అమ్మ, తిండికి బదులు ఏమి ఉండాలి? మేము ఎక్కడ ఉండగలం అనుకోకూడదు, ఉండాలి. అదేంటి, నాకు ఒంట్లో బాగోలేదు, నేను మందులు వేసుకోవాలంటే ఆ రోజు నువ్వు తినడం బదులు తాగు కడుపు నిండా. ఏ పాలు, మజ్జిగో, సోడి జావో, ఓట్స్ జావో, ఏదో జావ తాగి తినకో. అది కూడా ఉపవాసమే. ఎందుకంటే నీకు ముసలిదానివి, నీకు ఒంట్లో బాగోదు, నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవాలి. కాబట్టి నేను అలా ఉపవాసం ఉంటానని తినేయిక 21 పూటలు ఉంటాయి. అందులో 3 పూటలు ఉపవాసం ఉండాలని బైబిల్లో రాస్తుంది. అమ్మ, వారానికి ఎన్నిసార్లు ఉండాలి? ఎవరైనా వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటే వాళ్ళు పరలోకం వెళ్ళరని కూడా రాసేసాడు. బైబిల్ అలాగే రాసేసాడు. ఎవరైనా వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటే పరలోకం వెళ్ళరు. ఒకసారి ఉపవాసం ఉంటే అసలు వెళ్ళరంట. ఇక అసలు ఉపవాసం ఉంటున్నాడు ఇంకా వెళ్తానన్న ఆలోచనే పెట్టుకోవద్దు అన్నాడు. ఇదేంటండి బాబు ఇలాగ ఎక్కడ రాస్తుంది అంటారేమో. చూడండి అక్కడ మత్తయి సువార్త 5:20 చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అమ్మ, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు ఎక్కడికి వెళ్ళరు అన్నాడు. శాస్త్రుల నీతి అంటే ఏంటంటే 5వ అధ్యాయం, పరిసయ్యుల నీతి అంటే ఏంటంటే 6వ అధ్యాయం. అయితే నేను అంత టైం సరిపోదు మనకి. ఇప్పుడు శాస్త్రుల నీతి అంటే 5వ అధ్యాయంలో మారు మనసు పొంది, బాప్తిజం పొంది, పరిశుద్ధాత్మ పొంది, మూర్ఖులైన ఈ తరానికి వేరే రక్షణ పొందండి అంటాడు అపోస్తుల కార్యంలో. దాని గురించి 5వ అధ్యాయం రాశాడు. సరే, ఇప్పుడు 6వ నీతి అన్నాడు. ఇక్కడ పరిసయ్యుల నీతి కోసం ఒకసారి చెప్తాను. 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నా చదవండి. మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త. మనుష్యులకు కనబడేలాగా నీతి కార్యం చేయొద్దన్నాడు. హల్లెలూయా. ఇంతకీ ఏంటా నీతి కార్యం? 2వ వచనంలో రాశాడు. ఏమని? మొదటి నీతి కార్యం అంటే ధర్మం చేయడం. 2వ నీతి కార్యం 5వ వచనంలో రాశాడు. ప్రార్థన ఏంటంట? 2వ నీతి కార్యం. 3వ నీతి కార్యం 16వ వచనంలో రాశాడు. చెప్పండి, ఏం చేయనప్పుడు? గట్టిగా చెప్పండి. ఇది 3వ నీతి కార్యం. 4వ నీతి కార్యం 20వ వచనంలో రాశాడు. పరలోకంలో మీకోసం డబ్బులు దాచుకోండి అన్నాడు. గట్టిగా స్తోత్రం. ఇంకా గట్టిగా. 4 నీతి కార్యాలు. 1 ధర్మం, 2 ప్రార్థన, 3 ఉపవాసం, 4 పరలోకంలో డబ్బులు దాచుకోవడం. ఇవి 4 నీతి కార్యాలు. ఇప్పుడు సబ్జెక్ట్ అక్కడ ఏంటంటే శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి. నేను ఇంకా శాస్త్రుల నీతి గురించి ఏం మాట్లాడలే, ఉత్తి పరిసయ్యుల నీతే చెప్తున్నా. 5వ అధ్యాయం వదిలేశాను నేను.
6వ అధ్యాయంలో పరిసయ్యుల నీతి ఏంటన్నది వివరించాడు. వివరించాక ఇప్పుడు పరిసయ్యుడి నీతి కంటే మీ నీతి ఏమవ్వాలి చెప్పండి, ఏమవ్వాలి? సరే, ఇప్పుడు నీతి కార్యాలు ఎన్ని చెప్పండి, ఏంటవి? ధర్మం చెప్పండి అమ్మా. పరలోకంలో డబ్బులు దాచుకోవడం. ధర్మం అనేది బీదలకి పేదలకి చేసేది. పరలోకంలో డబ్బులు దాచుకోవడం అనేదేమో దేవుడికి. మన దగ్గర 90 ఉంటుంది, మన సొమ్మది. దశంభాగం అంటేనే దేవుడిది. కరెక్ట్గా దశంభాగం ఇచ్చిన వాళ్ళు ఏమి ఇవ్వనట్టే. మా దశంభాగం కరెక్ట్గా ఇచ్చిన వాళ్ళు దేవుడికి ఏమీ ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన దానికి ఇచ్చాం అంతే. ఆయనకి ఏమన్నా ఇవ్వాలంటే నీ దగ్గర ఎంత ఉంటుంది? 90. నీ సొమ్ము ఎంత? ఇప్పుడు 100లో 10 తీసేస్తే ఎంత? 10 అయింది. 10 ఏమో ఎవరిది? ఇచ్చావు నువ్వు. ఇప్పుడు నీది ఎంత ఉంది? అందులోంచి నువ్వు ఏమన్నా ఇస్తే రాసుకుంటాడు ఆయన, నాకు ఇచ్చిందని. అంతేగాని దశంభాగం కరెక్ట్గా ఇచ్చినోడు దేవుడికి ఏమీ ఇవ్వలేదు. సరే, ఆ గొడవ అక్కడ పక్కన పెడితే ఇప్పుడు ప్రార్థన, ధర్మం, ప్రార్థన, ఉపవాసం, పరలోకంలో ఈ 4 నీతి కార్యాలు. ఇప్పుడు పరిసయ్యుడి నీతి ఏంటో చూద్దాం. లూకా 18వ అధ్యాయం 9వ వచనం చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరై. ఒక నిమిషం. తామే నీతిమంతులు అనుకునే వాళ్ళ గురించి మాట చెప్పాడు. అంటే ఇక్కడ పరిసయ్యుడు నీతి గురించి. ఆమె ఎవరి నీతి? పరిసయ్యుడు నీతి అంటే ఏంటో చెప్తున్నాడు. పరిసయ్యుడు ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనకి వెళ్ళాడు. ఆమె ఎక్కడికి? ఇంతకీ ప్రార్థన ఎక్కడ చేసుకోవడానికి వెళ్ళాడు చెప్పండి అమ్మా. ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ ఏమని రాస్తుంది? దేవాలయానికి వెళ్ళాడు. మనం ఎక్కడ ప్రార్థన చేసుకుంటాం? ఇంటికాడ చేసుకుంటాం. గుళ్ళో ఎలాగ ప్రార్థన చేయము, ఆరాధన చేస్తాం, వాక్యం వింటాం, బాబా బాబా నువ్వేసి అలాగా చూడని వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఇంటికాడ ప్రార్థన చేసుకుంటాం, కానీ రోజు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేయాలి. అమ్మాయి ఇప్పుడు ఎక్కడ చేయాలి? రోజు. తొలి సంఘం ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు అని రాస్తాడు. ప్రతిదినం. అది మన నీతి. పరిసయ్యుడి నీతి ఏంటంటే దేవాలయానికి వెళ్ళాడు, వెళ్ళి ప్రార్థన చేసుకునేరు. ఏమన్నాడు చదవండి. దేవా ఏమన్నాడంటే, యేసయ్య నువ్వు కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో చెప్పావు కదా, అవన్నీ నేను చేస్తున్నా. నేను దొంగతనం చేయట్లే, వ్యభిచారం చేయట్లే, అబద్ధం ఆడట్లే, నేను అందరిలాంటి కాదు, ఈ సొంకర్లాంటి అస్సలు కాదు అని తాను పరిసయ్యుడి నీతి గురించి మాట్లాడాడు 5వ అధ్యాయంలో. మాట్లాడేసి ఇప్పుడు 6వ అధ్యాయంలో సంగతులు చెప్తున్నాడు. ఏమని? అమ్మ వారానికి ఎన్నిసార్లు అంట? ఇంతకీ పరిసయ్యుడు నీతి అంటే ఏంటి? వారానికి ఎన్నిసార్లు ఉపవాసం చెప్పండి. యేసయ్య ఏమన్నాడు? పరిసయ్యుడు నీతి కంటే మీ నీతి లేకపోతే మీరు పరలోకం. అంటే ఇప్పుడు వారానికి 2 సార్లు ఉపవాసం చేసేవాడు పరలోకం వెళ్తాడా చెప్పండి? ఎందుకు వెళ్ళడం? పరిసయ్యుడితో సమానం అయిపోయావు నువ్వు. నీ నీతి ఎవరి నీతితో సమానమైంది? కాబట్టి నువ్వు పరలోకం వెళ్ళవు. ఒకవేళ మీలో ఎవరైనా వారానికి ఒకసారి ఉపవాసం చేశారనుకో, వెళ్తారా? 2 సార్లు చేసిన వాళ్ళకి దిక్కులేదు. అని నేను చెప్పానా యేసయ్య చెప్పాడా? పరిసయ్యుల నీతి కంటే నీ నీతి ఏమవ్వాలి? అధికమవ్వాలి. నీతి అంటే ఏంటంటే ధర్మం, ప్రార్థన, ఉపవాసం, డబ్బులు దాచుకోవడం అన్నాడు. ఇప్పుడు పరిసయ్యుడు నేను మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు.
అలాంటప్పుడు ఆయన నీతి కంటే ఎక్కువ అవ్వాలంటే నువ్వు రోజు వెళ్ళాలి. పరిసయ్యుడు అంటున్నాను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను అన్నాడు. అంటే నువ్వు 3 సార్లు ఉండాలి. చెప్పండి, ఎన్నిసార్లు ఉండాలి? మీలో ఎవరైనా వారానికి ఒకసారి ఉపవాసం చేశారనుకో, పరలోకం అసలు వెళ్ళరు. ఎందుకంటే మీరు పరిసయ్యుడి కంటే దిగజారిపోయారు. అవునానండి? ఎంతమంది ఇక్కడ వారానికి ఒకసారి ఉపవాసం చేస్తారు? చేయొద్దండి. ఇందులో తప్పే ఉంది? ఎత్తండి. నేను వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉపవాసం ఉంటానండి అన్నవాళ్ళు 1, 2, 3, 4 ఎత్తారు. వారానికి 2 సార్లు చేస్తానన్న వాళ్ళు 2 సార్లు, 1, 2, 3. సో వీళ్ళు వెళ్ళరు, ఆ ఒకసారి చేసేవాళ్ళు వాళ్ళు వెళ్ళరు. నేను వారానికి ఒకసారి కూడా చేయనండి బాబు అన్నవాళ్ళు చేయొద్దండి. తప్పు ఒప్పుకుంటే క్షమిస్తాడు. నేను వారానికి ఒకసారి కూడా చేయను అన్నవాళ్ళు, నేను వారానికి ఒకసారి కూడా ఖచ్చితంగా ఉండను, గుర్తొస్తే, ఆ కష్టం వస్తే, అవసరం వస్తే ఉంటాను తప్ప ప్రతి వారం ఖచ్చితంగా ఒకసారి కూడా ఉండను అన్నవాళ్ళు చేయి బాగా పైకి ఎత్తండి. రైట్, మీరు అస్సలు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే మీరు దిగజారిపోయిన వాళ్ళకంటే దిగజారిపోయారు. ఇప్పుడు వారానికి ఒకసారి ఉపవాసం చేసేవాడేమో పరిసయ్యుడి కంటే దిగజారిపోయాడు. ఈ ఒకసారి కూడా చేయని వాళ్ళు ఎవరికంటే దిగజారిపోయారు? దిగజారిపోయినోడి కంటే. నేను అప్పుడప్పుడు ఒక సామెత చెప్తాను, ఆకులు నాకేవాడు ఇంటికంటే మూతులు నాకేవాడు వచ్చాడంట. అసలే ఆడు ఆకులు నాకేవాడు, అసలే ఆడు ఆకులు నాకే అంత దిగజారిపోతాయి. ఆడింటికి ఎవడు వచ్చాడట? ఆడికంటే దిగజారిపోయాడు. అర్థమైందా? కాబట్టి ఇలాంటివన్నీ మాకు ఎవరు చెప్పక్కర్లేదు బాబు అని మీరు అనుకోకండి. ఉపవాసం ఉండాలి. వారానికి ఎన్నిసార్లు? కనీసం 3 లేకపోతే 4. 3 సార్లు అంటే దాని అర్థం ఏంటంటే వారంలో 7 రోజులు ఉంటాయి. 7 రోజుల్లో 1 రోజు ఉపవాసం ఇచ్చేయాలి. బాబోయ్, 1 రోజంతా ఉండలేను అంటే 21 పూటల్లో 3 సార్లు ఉండాలి. అమ్మ, ఎన్ని పూటలు? వారానికి ఎన్ని పూటలు? వారానికి ఎన్ని పూటలు ఉంటాయి? ఎన్ని రోజులు అనలేదు, ఎన్ని పూటలు అన్నాను. ఎన్ని పూటలు? రోజుకి ఎన్ని పూటలు తింటావు? 3 పూటలు తింటావు. అంటే వారానికి ఎన్ని పూటలు తింటావు? 21 సార్లు తింటావు. అమ్మ, వారానికి 21 సార్లులో 17 సార్లే తినాలి. 3 సార్లన్నా మనం ఉపవాసం ఉండాలి. చెప్పండి. లేకపోతే నాదేం పోయింది మధ్యలో? నువ్వు అసలు పరలోకం రావు. ఎందుకు రావు అంటే సీక్రెట్ ఇది. పరలోకం వెళ్ళాలంటే సీక్రెట్ ఏంటంటే 1 ఉపవాసం, 2 ప్రార్థన, 3వది పరిశుద్ధాత్మ. ఆమేన్. అందుకే ఇప్పుడు దాకా చెప్పిందంతా నేను ఎందుకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పేశాను. తిండి, మత్తు, ఐక విచారం, ఈ 3 నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేస్తాయి. ఈ 3 నువ్వు పరలోకం వెళ్లకుండా నేను ఆపేస్తాయి. కాబట్టి నువ్వు వాటిని గెలవాలంటే తిండికి బదులు ఉపవాసం చేయాలి, మత్తుకు బదులు అభిషేకంతో నింపబడతా ఉండాలి, ఐక విచారానికి బదులు కన్నీటి ప్రార్థన చేసుకోవాలి. ఈ 3 ఉండాలి. వినండి, ముసలోళ్ళం మేమేం ఉపవాసం చేస్తాం అనద్దు. బైబిల్లో దానియేలు 95 సంవత్సరాల వయసులో 21 రోజు ఉపవాసం చేశాడు. అమ్మా, ఎంత వయసు? 95. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 10వ అధ్యాయంలో ఆయన వయసు 95. ఈ 95 సంవత్సరాల వయసుకి 21 రోజు ఉపవాసం చేశాడంట. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టాలని చాలామంది ఉపవాసాలు చేశారు. అందులో ఒక ముసలమ్మ ఏకంగా 105 సంవత్సరాల వయసు. అమ్మ, ఎంత? 105 సంవత్సరాల ముసలమ్మ ఎంత ఉపవాసం చేసిందో ఒకసారి చదువుతాను చూడండి. 105లో 14 తీసేస్తే ఎంత? 105లో 14 తీసేస్తే 80. సరే, ఒకసారి చదువుదాం ఉండండి. లూకా సువార్త 2వ అధ్యాయం
2వ అధ్యాయంలో 36 వచనం చదవండి. కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో, అంటే ఆమెకి 14వ ఏట పెళ్ళయింది. 21వ సంవత్సరంలో భర్త చచ్చిపోయాడు. 21వ సంవత్సరంలో భర్త చచ్చిపోతే ఎన్ని సంవత్సరాలు విధవరాలు? ఇప్పుడు 84, 21 ఎంత? 105. ఎంతమ్మా? ఇప్పుడు వయసు ఎంత? 105. 105 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ 84 సంవత్సరాలుగా విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచు ఉండెను. హల్లెలూయా. అమ్మా, ఎవరికైనా వినబడిందా? ఈవిడ యేసుప్రభు పుట్టేటప్పటికి ఎంత? ఈవిడ వయసు 105. అప్పటికి 84 సంవత్సరాలుగా విధవరాలట, 84 సంవత్సరాలుగా దేవాలయంలో ఉందట, 84 సంవత్సరాలుగా ఉపవాసాలంట, ప్రార్థనలంట, మందిరం వదలలేదంట. యేసయ్య పుట్టాలని రాకడ కొరకు, యేసుప్రభు పుట్టుక కొరకు ప్రార్థన చేస్తుంది. మీరు ఒకవేళ అనుకోవచ్చు, విశేషమైన ఉపవాసాలు అవసరమా? దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క ఉపవాసం చేయిస్తుంటాడు, అవసరమా అని మీరు అనుకోవచ్చు. యేసయ్య పుట్టడానికి 105 సంవత్సరాల ముసల్ది. మందిరం వదులుతలేదు, ఉపవాసం మాంతలేదు, ప్రార్థన మాంతలేదు, ఆవిడికి సేవ వదులుతలేదు. హల్లెలూయా, హల్లెలూయా. 105 సంవత్సరాల ముసలిది ఉపవాసం చేయగలిగినప్పుడు, 95 సంవత్సరాల ముసలోడు ఉపవాసం చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయవు? విన్నావా? నువ్వెందుకు చేయవు? మీలో ఎంతమంది అయితే వారానికి ఒకసారి కూడా ఉపవాసం చెయ్యను అని చెయ్యెత్తారో వాళ్ళు ఈ రోజు నుంచి వారానికి 3 సార్లు ఉపవాసం ఉండండి. ఎన్నిసార్లు? మీ ఉపవాస ప్రార్థన ఎప్పుడు? కోటాలు కాదు, వారం వారం. శుక్రవారం పగల రాత్రా? శుక్రవారం రాత్రి. కాబట్టి మీరు ఏం చేయాలంటే శుక్రవారం ఇంకా మధ్యాహ్నించి తినకూడదు. మధ్యాహ్నం 12 దాటాక, 1 గంట దాటాక ఇంకా తినకూడదు. టిఫిన్ తిన్నా, మధ్యాహ్నం తిన్నా, ఇంకా మధ్యాహ్నం ఉండిపోవాలి. ఉండిపోయి రాత్రికి ఉపవాసం ఉండి మర్నాడు పొద్దున్న లేచాక తినాలి. లేదా అలాగా నాకు నిద్రట్టదని బాబు తినకపోతే అన్నవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకేం చెప్తానంటే పొద్దున్న టిఫిన్ తినక టిఫిన్ తినేసి మధ్యాహ్నం మధ్యాహ్నం ఉపవాసం ఉండిపోయి గుళ్ళోకి వచ్చేసి సాయంత్రం రాత్రి ప్రార్థన అయిపోయాక అప్పుడు ఇంటికి వెళ్తే ముగించేప్పుడు, ఎందుకంటే మధ్యాహ్నం ఉపవాసం ఉండిపోయాం. అలాగే శుక్రవారం ఉపవాసం ఉండాలి. మళ్ళీ ఆదివారం మీ ప్రార్థన ఎన్నింటి దాకా? 12 నుంచి. కాబట్టి ఆదివారం టిఫిన్ తినక మధ్యాహ్నం భోజనం కూడా చేయకు. ఒకసారి సాయంత్రం వెళ్ళి మధ్యాహ్నం ప్రార్థనకి వెళ్ళి 3ంటికి తినేయి. అప్పుడు దాన్ని ఒక పూట ఉపవాసం అంటారు. ఎందుకంటే 3ంటికి తినేసావుగా. లేదు, పొద్దున్న టిఫిన్ తినేస్తే మధ్యాహ్నం ఇంకా భోజనం చేయకుండా అలా ఉండిపోయి రాత్రికి తిను పడుకునే ముందు, అప్పుడు ఒక పూట ఉన్నట్టు అవుతుంది. సో ఇట్లా ఆదివారం గుడి అయ్యేదాకా ఉపవాసం ఉండు. మళ్ళీ మంగళవారం గొలుసు ప్రార్థనలు ఏవో ఉంటాయి, మంగళవారం ఉపవాసం ఉండు. ఇలా వారాల్లో శుక్రవారం, ఆదివారం, మంగళవారం 3 పూటలు ఉండి చాలు, పరలోకం వెళ్ళిపోతావు. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి? నన్ను దేవుడు ముసలిదాన్ని నన్ను ఎందుకు తీసుకెళ్తలేదు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడు అంటున్నారు కొంతమంది ముసలివాళ్ళు ఇక్కడ. ఇంకా తీసుకెళ్తలేదు, ఎన్నాళ్ళు ఉండేలాగా గోడ అట్టుకుని కుర్చీ అట్టుకుని అంటున్నారు. పోన్లే, మంచం అట్టుకుని ఉండలేదు కదా, సంతోషమే. కానీ మీరు కూడా ఉపవాసం చేయాలండి. ఎలా చేయాలండి బాబు అంటే ముసలిది మరి బైబిల్లో చేసిందిగా, ముసలోడు చేశాడు కదా బైబిల్లో.
నువ్వెందుకు చేయలేవు? నేనేమంటానంటే, పాలు పడితే పాలు తాగాయి, పాలు పడవంటే మజ్జిగ తాగాయి, పాలు మజ్జిగ పడవంటే మజా బాటిల్ తెచ్చుకుని తాగాయి. బాబోయ్ అది తాగినా నాకు కుదురు ఉండదా అంటే జావ చేసుకో, సోడు జావ చేసుకుని తాగాయి, అందులో మజ్జిగ కలుపుకుని తాగాయి, ఓట్స్ జావ చేసుకుని తాగాయి, లేకపోతే ఏదో జ్యూస్ తాగి ఆ పూటకే. కానీ తినకం, తాగు, కొండ పగిలేలాగా తాగాయి, నాకడ్డి ఏంటి? కానీ తినకం. ఎందుకు అంటే అదొక ఉపవాసం. ఉపవాసాల్లో రకాలు ఉంటాయి. అందరూ వింటున్నారమ్మా? అమ్మ వింటున్నారా? ఉపవాసాలు ఏముంటాయి? అంతేగాని ఇంక నీ బతుకు ఏక తింటమే తప్ప ఉపవాసం ఉండటం తెలదంటే ఇంక 7 పూటలు తింటమే, 7 రోజులు. సోమవారం తింటమే, మంగళవారం తింటమే, బుధవారం తింటమే, గురువారం తింటమే. ఇంక అలా తింటా వెళ్ళిపోతావా? పరలోకం మాత్రమే అలా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్పింది నీ నీతి పరిసయుడు నీతి కంటే అధికం అవ్వడం అంటే వారానికి 3 లేక 4 సార్లు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసినప్పుడు రెండోది మందిరంలోకి వెళ్ళి చేసుకోవాలి. ఎక్కడ? అందుకే మీరు ఎలాగ శుక్రవారం వస్తారు, ఎలాగ గురువారం వస్తారు, మళ్ళీ మంగళవారం వస్తారు, ఆదివారం వస్తారు, 2-3 సార్లు ఉపవాసాలు ఉండి మళ్ళీ మందిరంలోకి రండి, ప్రార్థన చేసుకోండి. రోజు మందిరంలోకి రండి. అది అసలైన ప్రార్థన. ఇక ఉపవాస శక్తి, ప్రార్థనా శక్తి, మూడోది పరిశుద్ధాత్మ శక్తి. చెప్పండి, ఏ శక్తి? రాకల్లో ఎత్తబడాలంటే నీకేం కావాలి? ఉపవాస శక్తి, ప్రార్థనా శక్తి. ఇప్పుడు యేసయ్య తన రాకడకు సూచనలు చెప్పాడు 21వ అధ్యాయంలో. ఎక్కడ? లూకాసు వార్తలో. ఏమిటి ఆ సూచనలు అంటే రాత్రి చదివాం మనం. లూకాసు వార్త 21వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చదివాం. అబద్ధ క్రీస్తు వస్తాడు, ఆ తర్వాత యుద్ధాలు జరుగుతాయి, ఆ తర్వాత భూకంపాలు, కరువులు, తెగుళ్ళు, ఆకాశం నుండి భయోత్పాదములు. ఆ దినములలో వాళ్ళు మిమ్మల్ని పట్టుకుని చంపేస్తారు, శ్రమల పాలు చేస్తారు, సహోదరుల చేత, బంధువుల చేత. ఉంది అక్కడ సహోదరుల చేత. ఏమని ఉంది ఇంకా? సహోదరుల చేతను, బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగించబడతారు. అక్కడ మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు అని చెప్పాడు కదా. చెప్పి అప్పుడు కింద లాస్ట్ సలహా ఇచ్చాడు 34వ వచనంలో. లాస్ట్ సలహా ఏమని ఇచ్చాడంటే, మీ హృదయాలు తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వల్ల మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు మీ మీదికి రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే భూమి అందంతటా చదవండి, భూమి అందంతటా నివసించి వారందరి మీదికి ఆ దినము అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటిని ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు, ఏమగుటకు? అందరు చెప్పట్లేదు అమ్మా. శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ అంటే ఆత్మపూర్ణులై. ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన, మెలకువ అంటే ఉపవాసం. ఇప్పుడు బైబిల్ భాషలో మెలకువ అంటే ఉపవాసం. బుద్ధి లేని స్త్రీలు, బుద్ధి కలిగిన స్త్రీలు కొందరు మెలకువ ఉన్నారు, కొందరు నిద్రపోతున్నారు. అంటే ఉపవాసం లేరు వాళ్ళు. కాబట్టి తిండికి బదులు ఉపవాసం, మత్తుకు బదులు అభిషేకం, ఐక విచారానికి బదులు ప్రార్థన. ఇవే ఆయన చెప్పిన ఆఖరి సలహా. ఈ సలహా మీకు అర్థమైతే బైబిల్లో ఉపవాసం మీద ఏకంగా ఒక పుస్తకం ఉంది. అది యోవేలు గ్రంథం. ఈ యోవేలు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉంటాయి. ఈ 3 అధ్యాయాల్లో కూడా ఏం చెప్తాడు అంటే, ఒకటి, మీరు ఉపవాసం ఉండండి. 2, కన్నీళ్లతో రోదనతో ప్రార్థన చేయండి, అప్పుడు నేను మీకు పరిశుద్ధాత్మనిస్తా అంటాడు యోవేలు గ్రంథంలో. 3 అధ్యాయాలు కూడా 3 ముక్కలే. అప్పుడు మీరు రాకడలో ఎత్తబడతారు అంటాడు. హల్లెలూయా. రాకడలో ఎత్తబడతారంటాడు. చదువుతారు ఒకసారి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి.
ఒక్క నిమిషం. కాదు 14 కాదు 12 చదవండి. ఇప్పుడైనా చాలా అసలు 1వ అధ్యాయంలో చాలాసార్లు చెప్పాడు, 2వ అధ్యాయంలో చాలాసార్లు చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాడు. ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనస్ఫూర్తిగా నది మీ వంతు 2 చేయండి, నా వంతు ఒకటి ఉంది అన్నాడు. సరే, ఇంకా 15వ వచనం చదువు అక్కడే. దేని గురించి మాట్లాడుతున్నాడు? నా రాకడ గురించి. పెళ్లి కుమారుడేమో అంతఃపురంలోంచి వస్తాడు, పెళ్లి కూతురేమో గదిలోంచి రాడు. గదిలో ఏం చేస్తుంది ఆవిడి? ఉపవాసం ఉండి. ఏమన్నాడు అక్కడ? ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రత దినం ప్రకటన చేయండి, జనులను సమకూర్చండి, సమాజ కూటం ప్రతిష్ఠించండి, పెద్దల్ని పిలిపించండి, చిన్నపిల్లల్ని తీసుకురండి, పాలు తాగే పిల్లల్ని కూడా తోడుకొని రండి. ఎందుకంటే పెళ్లి కుమారుడు అంతఃపురంలోంచి వచ్చినప్పుడు నువ్వు పెళ్లి కూతురులాగా గదిలోంచి రావాలి. హల్లెలూయా. గదిలో ఏం చేస్తుంది ఈవిడి అని అంటే, 1 ఉపవాసం, 2 కన్నీటి ప్రార్థన. ఈ 2 నీ వంతు నువ్వు చేస్తే నా వంతు నేను అప్పుడు మీకు ద్రాక్షారసము ఇస్తాను, తొలకరి వర్షం ఇస్తాను, మీ గానుగులకు పైగా ద్రాక్షారసం ప్రవహిస్తుంది. నేను మీకు తైలంని ఇస్తాను, తొలకరి వర్షం ఇస్తాను, కడవరి వర్షం ఇస్తాను అని తర్వాత ఇంకా కిందకి రాశాడు. అయితే మనకి టైం అయిపోతుంది కాబట్టి నేను మీతో చెప్తున్నా ఏమనంటే, ఇప్పుడు తొలకరి వర్షం అన్నా, కడవరి వర్షం అన్నా, తైలం అన్నా, ద్రాక్షారసం అన్నా పరిశుద్ధాత్మ అని అర్థం. అయినా వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు దాకా ద్రాక్షారసము, తొలకరి వర్షము, కడవరి వర్షము ఇవలా చెప్పాను, కానీ ఇంకా డైరెక్ట్గా చెప్పేస్తాను వినండి అని అప్పుడు 28వ వచనంలో డైరెక్ట్గా చెప్పేశాడు. ఏమని చెప్పాడు? తర్వాత నేను సర్వజనుల మీద, అమ్మా ఏమన్నాడు? సర్వజనుల మీద. ఇంకా డైరెక్ట్ చెప్పేశాడు. ఇప్పుడు దాకా ఏమని చెప్పాడు? తైలం ఇస్తాను, ద్రాక్షారసం ఇస్తాను, కడవరి వర్షం ఇస్తాను, తొలకరి వర్షం ఇస్తాను, వానలు కురిపిస్తాను, మెరుపులు కురిపిస్తాను, ఉరుములు ఉరిపిస్తాను, నేను మీ చేలు బాగా పండిస్తాను అన్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు నిజంగా తైలం గురించి మాట్లాడుతున్నాడేమో, నిజంగా కడవరి వర్షం, తొలకరి వర్షం అని వర్షాల గురించి చెప్తున్నాడేమో అనుకున్నారు. వర్షం అన్నా, తైలం అన్నా, ద్రాక్షారసం అన్నా ఇవన్నీ పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అయినా వీళ్ళు అలాగా అపార్థంగా చేసుకుంటున్నారేమో అని ఇంకా డైరెక్ట్గా చెప్పేశాడు. ఏమనంటే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెబుతారు, మీ ముసలివారు కలలు కంటారు, మీ యవ్వనులు దర్శనములు చూస్తారు. ఆ దినములలో నేను పనివారి మీదను, మళ్ళీ రెండోసారి చెప్తున్నాడు, ఎవరు నా పనివారు, నా పనికత్తెలు వాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది ఇక్కడ ఒక 5 ప్రవచనాలు ఉంటాయి. ఈ 5 ప్రవచనాలు సాయంత్రం నేను మళ్ళీ వివరంగా మాట్లాడతాను. అయితే సాయంత్రం ఈ 5 ప్రవచనాలు వివరంగా మాట్లాడతాను, కానీ ఇందులో మొదటి ప్రవచనం ఏంటంటే, సర్వజనుల మీద నా ఆత్మ కుమ్మరిస్తాను. చెప్పండి, మొదటిది ఏంటి? చెప్పండి, ఏమన్నాడు అక్కడ? సర్వజనుల మీద కుమ్మరిస్తాను, మీ కుమారులు కుమార్తెలు, మీ యవ్వనులు ముసలివారు. ఇది మొదటి ప్రవచనం. రెండో ప్రవచనం సర్వజనులకు కాదు, మరి ఎవరికి? చదవండి. ఆ దినములలో పనివారి మీద
పనికత్తెల మీద నా ఆత్మ కుమ్మరి. ఇది రెండో ప్రవచనం. ఈ రెండో ప్రవచనమేమో పనివారు పనికత్తెలకు మాత్రమే. రెండో ప్రవచనం వరకు పనివారు. మొదటి ప్రవచనమేమో సర్వజనులకు సంబంధించి. మొదటి ప్రవచనాన్ని తొలకరి వర్షం అంటారు. పనివారు పనికత్తెల మీద మాత్రమే కుమ్మరించే రెండో దాన్ని కడవరి వర్షం అంటారు. హల్లెలూయా. తొలకరి వర్షం వేరు. తొలకరి వర్షం ఎవరికి? సర్వజనులకు. కడవరి వర్షం ఎవరికి? పనికత్తెలకు, పనివారికి. ఇది అయిపోయాక మూడో ప్రవచనం ఉంది అక్కడ. ఎవరైనా చదువుతారా? ఆకాశం, రక్తం, అగ్ని, ధూమస్తంభం అన్నాడు. పైన ఆకాశంలో, కింద భూమి మీద రక్తం, అగ్ని, పొగ, ఇవన్నీ నేను కనుపరుస్తాను. వీటి గురించి సాయంత్రం చెప్తాను నేను. కానీ ప్రస్తుతానికి తొలకరి వర్షం, కడవరి వర్షం అనేవి రెండు వాగ్దానాలు. మీ వంతు మీరు రెండు పనులు చేయండి, నా వంతు నేను నా ఆత్మను మీకు ఇస్తాను అన్నాడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరిందంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ వచ్చింది. పెంతెకోస్తు పండుగ రోజు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిపోయారు. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిపోయినప్పుడు ఇదేంటి వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, తాగేశారేమో అనుకున్నారు. అప్పుడు పేతురు లేచి నిలబడి ఏమన్నాడంటే 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 15వ వచనం చదవండి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అన్నాడు. ఏమనగా అంచె దినములయందు నేను మనుష్యులందరి మీద, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, అంచె దినములలో నేను మనుష్యులందరి మీద. జాగ్రత్తగా వినండి అమ్మా. అక్కడేమో సర్వజనుల మీద అన్నాడు, ఇక్కడేమో అన్నాడు. కాకపోతే ఇక్కడ ఒక కొత్త పదం వచ్చింది, అంత్య దినములలో. చెప్పండి, ఏ దినం? చాలామంది అంత్య దినాలంటే ఈరోజు అంత్య దినాలు అనుకుంటారు. కాదు, యేసు పుట్టుకతోనే అంత్య దినాలు స్టార్ట్ అయ్యాయి. బైబిల్లో ఏమని రాస్తుందంటే కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపెను అని ఒక చోట ఉంది. ఈ దినముల అంతమందు ఆయన తన కుమారుని ద్వారా మనతో మాటలాడేను అని ఒక చోట ఉంది. ఇలా బైబిల్లో యేసు ప్రభు పుట్టుకే అంత్య దినాలని స్టార్ట్ అయ్యాయని రాస్తుంది. కాబట్టి యేసు ప్రభు పుట్టిన 33.5 సంవత్సరాలకి పెంతెకోస్తు పండగ రోజు పరిశుద్ధాత్ముడు ఆకాశము నుండి వేగముగా వీచు గాలి వంటి శబ్దము రాగా, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద రాలగా, ఆ రోజు అందరూ ఆశ్చర్యపోతుంటే పేతురు తన మొదటి ప్రసంగానికి ఉపయోగించిన టెక్స్ట్, తన మొదటి ప్రసంగానికి వాడిన ప్రసంగ అంశం ఏంటంటే యోవేలు గ్రంథం. హల్లెలూయా. యోవేలు గ్రంథం గుర్తు చేసి అంటున్నాడు. ఏమని? యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అంచె దినాలు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనుష్యులందరి మీద ఆయన నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. ఇది మొదటి ప్రవచనం. ఇక్కడ దాకా ఏ ప్రవచనం? మొదటి ప్రవచనం. ఈ మొదటి ప్రవచనం మనుష్యులందరికీ అన్నాడు. చెప్పండి ఏంటి? నాటి నుండి నేటి వరకు తొలకరి వర్షమై పరిశుద్ధాత్ముడు వచ్చాడు. చెదురుమదురు జల్లుల్లాగా అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ వర్షం కురుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు రెండో మాట 17వ వచనం. ఆ దినములలో నా దాసుల మీద, నా దాసుల మీద నా ఆత్మను అన్నాడు. ఇది రెండో ప్రవచనం. ఇది ఇంకా జరగలేదు అమ్మ. అక్కడ ఉన్న మొదటి ప్రవచనానికి రెండో ప్రవచనానికి 2000 సంవత్సరాల తేడా ఉంది. 8000. పెంతెకోస్తు పండగ రోజేమో మొదటి ప్రవచనం జరిగింది.
అప్పటి నుంచి ఇంకా రెండో ప్రవచనం జరగలే. ఇప్పుడు జరుగుతుంది అది. ఏంటి రెండో ప్రవచనం అంటే, ఎవరు నా దాసులో, ఎవరు నా దాసురాండ్రో వాళ్లకు మాత్రమే నా ఆత్మనిస్తాను. హల్లెలూయా. అండ్ వాళ్ళకు మాత్రమే నా ఆత్మను కుమ్మరి, అందరికీ కాదు. ఎవరు ఆయన దాసులు దాసులు అంటారు? నిన్న చెప్పాను, ఇందాక స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను. ప్రభు అని పిలిచి ప్రతివాడు చేరడు. ఎందుకంటే వాళ్ళు ఆయన దాసులు కాదు. దాసుడు అంటే ఎవడు? తండ్రి చిత్తము చొప్పున చేయవాడు. నీకు తెలియాలి. యు నీడ్ టు నో గాడ్స్ విల్. మేము ఈ వారంలో 19వ తారీఖు నుంచి ప్రవక్తల పాఠశాల పెడుతున్నాం. ఎక్కడ ఎప్పుడు వినని సంగతులు వింటారు. అరే, ఎన్నాళ్ళు బైబిల్ అంతా తెలుసు అనుకున్నాను, ఎంత మోసపోయాను, అయితే బైబిల్ ఇదా అని మీ కళ్ళు పొరలిడిపోతాయి. అలా ఉంటుంది ప్రవక్తల పాఠశాల. పెద్ద పెద్ద 70 ఏళ్ల అనుభవం ఉన్న పాస్టర్లు కూడా వచ్చి మా ట్రైనింగ్లో పాలు పొందమంటాం. మేము 3 నెలలు ట్రైనింగు, సంవత్సరం ట్రైనింగ్ ఇవ్వం. 6 రోజులు. 6 రోజుల్లో 21 క్లాసులు చెప్తాం. ఆ 21 క్లాసుల్లో బైబిల్ ఇది, దేవుడి చిత్తం అంటే ఇది, దేవుడి సంకల్పం ఇది అని చెప్తాం. చెప్పేసరికి పెద్ద పెద్దోళ్ళకి కళ్ళు ఇడిపోతాయి. నేను ఇప్పుడు పొద్దున్నే లేచి తుని వెళ్ళాను. ఎందుకు తుని వెళ్ళానంటే, తునిలో నా ద్వారా రక్షించబడినటువంటి ఒక అమ్మాయి తుని వెళ్ళిపోయింది. పెళ్ళయ్యాక భర్తతో పాటు తుని వెళ్ళిపోయింది రాజమండ్రి నుంచి. తీరా తుని వెళ్ళిపోయాక తునిలో అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన మా ఫ్రెండ్ని కూడా తీసుకుని వెళ్ళాను. ఆయన పెద్ద పాస్టర్ గారే, పోనీ పాస్టర్ గారే కదా అని కూడా తీసుకెళ్తే, ఆయన ఏదో ప్రవచనాలు చెప్తూ మొదలెడితే, ఇక ప్రవచనాలు చెప్తుంటే అది నమ్మి ఇంకా ఆయన మీద నమ్మకం పెట్టుకుని, అయ్యా నా కష్టాలు ఎక్కువైపోయి నన్ను ఏం చేయమంటావు అని ఆయన్ని అడిగితే, నువ్వు సేవ చేయాలని చెప్పాడు ఆ పాస్టర్ గారు. అంతే. ఇంక అప్పటి నుంచి సమర్పించేసుకుని సేవకి వాళ్ళు ఇంకా పూర్తిగా తెల్లబట్టలు వేసేసుకుని సేవకు సమర్పించుకుని సేవ చేస్తున్నారు. చాలా పెద్ద ఇల్లు, చాలా పెద్ద మందిరం, బోల్డ్ డబ్బు, వాళ్ళకి బోల్డ్ సంపాదించారు వాళ్ళు. ఇప్పుడు సేవ చేస్తున్నారు. కానీ వాళ్ళకి అపోస్తుల బోధ తెలియదు. ఆ పాస్టర్ గారిని నమ్మేసుకుని ఆయన వెనకాల తిరుగుతున్నారు. ఆయన చెప్పలేదు, ఇంకా వచ్చి బైబిల్ ట్రైనింగ్ చేయండి అన్నాడు, బీటీహెచ్ చేయండి అన్నాడు. హైదరాబాద్ వెళ్ళి మేము ఎక్కడ బీటీహెచ్ చదువుతాం, మాకు అవుతుంది ఏంటి అని ఆగిపోయారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. తీరా పెళ్ళిళ్ళు అయిపోయాక వీళ్ళు ఇంకా కష్టాల్లోనే ఉన్నారు. అంటే నేను చెప్పాను మీకు, వాక్యం తెలియదు, మీరు సహవాసంకి రారు, కుర్తిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటారు. దేవుడి చిత్తం ఏంటో తెలీదు. అక్కడ ఏమంటాడంటే, ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకం ప్రవేశింపుడు కానీ నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడు అని వెంటనే కింద వచనాల్లో అంటాడు. ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, నీ నామములో దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో ప్రవచనాలు చెప్పలేదా, నీ నామంలో అద్భుతాలు చేయలేదా అంటారట. అసలు వాళ్ళు ప్రవచనాలు ఎలా చెప్పారు? దేవుడు వరమిస్తేనే కదా. దెయ్యాలు ఎలా వెళ్ళగొట్టారు? దేవుడు అధికారం ఇస్తేనే కదా. వాళ్ళు అద్భుతాలు ఎలా చేశారు? దేవుడు శక్తి ఇస్తేనే కదా. పరిశుద్ధాత్మ శక్తి లేకుండానే వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టారా? దెయ్యాలు వెళ్ళగొడతాయా? బయలు వలన ఇతడు దెయ్యములు వెళ్ళగొడుతున్నాడు అంటారు. అవుతుందా? అవ్వదు. సో ఏ దేవుడు వాళ్ళకి పరిశుద్ధాత్మనిచ్చాడో, అధికారం ఇచ్చాడో, వరాలు ఇచ్చాడో, ఇప్పుడు ఆ దేవుడే మీరెవరో నాకెన్నడూ తెలియదు, అక్రమం చేయవర్లారా అవతలకు పోండి అన్నాడు. అదేంటి? వరాలు నువ్వే కదా ఇచ్చావుంటే, అవును ఇస్తాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఏది అడిగితే అది ఇస్తా. ఒకరు వచ్చి మా ఇంట్లో పెళ్ళి అవ్వాలంటే అవుతుంది, ఇంకొకరు వచ్చి నాకు గర్భఫలం కావాలంటే ఇస్తా, ఇంకొకరు వచ్చి నా రోగం తీసే అంటే ఇస్తా, ఇంకొకరు వచ్చి నా అప్పులు తీసే అంటే ఇస్తా. నువ్వెవ్వడు ఏది అడిగితే అది ఇస్తా. మీరు మాత్రం అడుక్కునే వాళ్ళు ఇంటికి వస్తే మీరెవరా? మీరు వెళ్ళే దారిలో అడుక్కునే వాళ్ళు తగులితే మీరెవరా? ఎవరు అడిగితే వాళ్ళు ఇస్తారు. ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మీ ఇంటికి వచ్చేస్తే రానిస్తారా లోనికి? చెప్పండి. మీ విషయంలో కూడా అంతే. మీకు ఆరోగ్యం అడిగారు, ఇచ్చాడు. గర్భఫలం అడిగాడు, ఇచ్చాడు. మీరు ఒకవేళ జాబ్ కావాలని అడిగారు, ఇచ్చాడు. నువ్వేది అడిగితే అది ఇస్తాడు. ఇచ్చినంత మాత్రాన ఆయనకి నీకు సంబంధం ఉందని అనుకోకు. ఆయనకి నీకు సంబంధం ఎప్పుడు కుదురుతుందంటే,
పరలోకములో ఉన్న తండ్రి చిత్తము చొప్పున చేసినప్పుడే. యూ డోంట్ నో వాట్ ఈస్ గాడ్స్ విల్. నీకు దేవుడి చిత్తంతో పని లేదు. ఇదే భక్తి అనుకుంటున్నావు, ఇదే జీవితం అనుకుంటున్నావు. టైం పాస్ అయిపోతుంది నీకు. ఏమో పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నాను అని భ్రమపడిపోతున్నావు. అన్లెస్ యూ నో ద విల్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ డూ హిస్ విల్. తెలియకపోతే ఎలా చేస్తావు? తెలియాలి దేవుడి చిత్తం. నేను అంటాను, సైకిల్ నీదే, బండి నీదే, రోడ్డు ఎక్కావు అంటే రోడ్డు ఎక్కినప్పుడు నా బండి నా ఇష్టం అని అడ్డంగా నడిపేస్తే కుదురుతుందా? లేకపోతే నీ కాళ్ళే, నా కాళ్ళు నా ఇష్టం రోడ్డుకి అడ్డంగా నడుస్తానని నడితే కుదురుతుందా? ఏదోటి వచ్చి ఏం చేద్ది అంతే. బండి నీదైనా కాళ్ళు నీవైనా నీ ఇష్టం వచ్చి నన్ను నడకూడదు. రోడ్ రూల్స్ నీకు తెలియాలి. ఎడం పక్కన నడాలి, కుడి పక్కన నడకూడదు. మనకు రూల్స్ ఉన్నాయి. ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళకూడదు, లైన్ ప్రకారం వెళ్ళాలి. సో ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్స్ తెలుసుకోవాలి. నాకు తెలుసుకోను, నాకు అనవసరం, నేను తెలుసుకోను అన్నావు అనుకో, దేవుడి చిత్తం నేను తెలుసుకోను నాకు వద్దాను అనుకో, నాదేం పోయింది? నువ్వెవడో నాకు తెలియదు, అవతల బో అంటాడు. అదేంటి, నేను బాప్తిజం తీసుకున్నాను కదంటే, తీసుకున్నావు. నా పేరు జీవగ్రంథంలో ఉంది కదంటే, అప్పుడు రాశాను కానీ తర్వాత తుడిచేశాను అంటాడు. అది ఎలా తుడిచేసావంటే, అవును, ఎవడికి జై జీవితం లేదు వాడికి తుడిచేస్తాను నేను. ఎవడికి జై జీవితం లేదు వాడి పేరేమవుద్ది? తీసారు. చదవండి ఒకసారి ప్రకటన 3:5 చదవండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకుని వాడి అతని పేరు ఎంత మాత్రమును ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఎవడికి జై జీవితం ఉందో వాడి పేరు జీవగ్రంథంలోంచి ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట దూతలు ఎదుట వాడి పేరు ఒప్పుకుంటానన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎవడికి జై జీవితం లేదో వాడి పేరు జీవగ్రంథంలోంచి తుడిచేస్తాను. ఒకరోజు ఇది ఇక్కడే కాదు, పాత నిబంధనలు కూడా రాస్తాడు. మోషే అంటాడు, నీ గ్రంథంలోంచి నా పేరు తుడిచేయి అంటాడు. అప్పుడు అంటాడు, నీ పేరు నేను తొడవను, నా ఎదుట ఎవడు పాపము చేయునో వాడి పేరే తుడిచేస్తాను. జై జీవితం నాకేం లేదు, నాకు లేకపోవడం ఏంటి అని మీరు అంటారేమో. జై జీవితం కోసం నీకు పరిశుద్ధాత్మ లేదుగా, పరిశుద్ధాత్మ శక్తి నీలో లేదుగా, అందుకే నీకు జై జీవితం లేదు. నువ్వు తెల్లవారుజాము లేగలేకపోతున్నావు, ప్రార్థనకి బైబిల్ చదవలేకపోతున్నావు, ఉపవాసాలు ఉండలేకపోతున్నావు, నువ్వు నమ్మకంగా గుడికి రాలేకపోతున్నావు, దశంభాగాలు ఇవ్వలేకపోతున్నావు, సువార్త చేయలేకపోతున్నావు, సాక్ష్యం చెప్పలేకపోతున్నావు. నీకు జై జీవితం లేదు. అబద్ధాన్ని జయించలేకపోతున్నావు, మోసాన్ని జయించలేకపోతున్నావు, అన్యాయం అక్రమం నీ చూపులు జయించలేకపోతున్నావు, నీ మాటలు జయించలేకపోతున్నావు. జై జీవితం లేకపోవడం కారణం ఏంటి? పరిశుద్ధాత్మ లేకపోవడం. 3 శక్తులు ఉండాలి: ఉపవాసపు శక్తి, ప్రార్థనా శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. అని మొదటి నుంచి ముత్తుకుంటున్నాను కదా. అవి లేనందుకే నీకు జై జీవితం లేదు. అంతా నీ ఇష్టమే. నీకు నచ్చినప్పుడు ఉపవాసం ఉంటావు, నీకు నచ్చినప్పుడు ప్రార్థన చేస్తావు, నీకు నచ్చినప్పుడు గుళ్ళోకి వస్తావు, నీకు నచ్చినప్పుడు దశంభాగం ఇస్తావు, నీకు నచ్చితే ఒకలాగా ఉంటావు, నచ్చకపోతే ఒకలా ఉంటావు. ఎంతకంటే దేవుడు వెళ్ళి గొప్ప దేవుడు లేడు బాబోయ్, ఎంత గొప్ప దేవుడు అంటావు. అంతలోని దేవుడు ఏం చేశాడు అంటావు. అంతలోనే దేవుడు నాకు ఏం చేశాడు అంటావు. చేసినవన్నీ మర్చిపోతావు. ఎందుకు నీకు జై జీవితం ఉండట్లేదు? పడతాలు లెగుస్తాయి ఎందుకుంటున్నావు అంటే నీవు శక్తి లేకపోవడం, ఆధ్యాత్మిక శక్తి లేకపోవడం. కాబట్టి అక్కడ మనకి ఏమని చెప్తున్నాడు అంటే, ఎవడికి జై జీవితం లేదో వాడి పేరు జీవగ్రంథం నుంచి తుడిచేస్తాడు. నీ పేరు ఎప్పుడో తుడిచేసాడు, నీకు తెలదు. నువ్వు ఇంకా గుళ్ళోకి వస్తున్నావు, బాగానే ఉన్నావు, కానీ భ్రమలో ఉన్నావు. నీకు అసలు ఉపవాసాలు చేయాలని తెలదు. ఇంక యాక తింటమే నీ బొత్తుకంతా. ఇంక 21 పూటలో తింటమేనా? ఏమనంటే ముసలిదాన్ని అంటావు, ఏమనంటే ఒంట్లో బాగోలేదంటావు, ఏమనంటే మందులు వేసుకుంటున్నాను అంటావు. నీకు వాక్యం తెలియట్లేదు. కాబట్టి జయ జీవితం ఎవరికి ఉంటుందంటే
శక్తి పొందిన వాళ్ళకి. ఇప్పుడు ఇంతకీ ఏమన్నాను నేను? తండ్రి చిత్తము చొప్పున చేయువాడు పరలోకం చేరతాడు. తండ్రి చిత్తం చొప్పున చేయకపోతే నీకెన్ని వరాలున్నా, నీకెంత అధికారం ఉన్నా, నువ్వెన్ని దెయ్యాలు ఎళ్ళగొట్టినా, నువ్వెవరు నాకు తెలియదు. వరాలు ఉన్న వాళ్ళకే దిక్కు లేదమ్మా. ఇప్పుడు వాళ్ళని ఏమన్నాడు? నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామంలో ప్రవచనాలు చెప్పాం, నీ నామంలో అద్భుతాలు చేసామన్నారు. వాళ్ళు అవతల పోండి అన్నాడు. మీరెవరో నాకు అవతల పోండి. ఇప్పుడు వాళ్ళనే అంత మాట అంటే ఆత్మాను గుళ్ళోకి వస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మంచి మంచి వాక్యాలు అంటున్నాం. మరి మమ్మల్ని చేర్చుకోవా అంటే మిమ్మల్ని ఏమంటాడు చెప్పండి? వాళ్ళనే అంత మాట. అన్ని వరాలు ఉన్నవాళ్ళే. అప్పుడు నువ్వు అంటావు, దేవుడా నువ్వు నేను ఇల్లు అడిగితే ఇల్లు ఇవ్వలేదా? దేవుడా నాకు పిల్లకి పెళ్లి చేయమంటే పిల్లకి పెళ్లి చేయలేదా? నేను అప్పులతో వచ్చినప్పుడు నా అప్పులు తీర్చలేదా? దేవుడా నాకు ఒంట్లో బాగోకపోయినప్పుడు వస్తే నన్ను బాగు చేయలేదంటే చేశాను. నువ్వే కాదు, ఎవరు అడిగినా చేస్తాను. నా దగ్గరికి ఎవరు వచ్చినా ఇస్తాను. ఇచ్చినంత మాత్రాన నీకు నాకు సంబంధం లేదు. సంబంధం ఎప్పుడు కుదురుతుందంటే నా చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలి, దాన్ని నువ్వు చేయాలి అంట. నేను తునిల్లి 19వ తారీఖు నుంచి కూటం ఉంది. 19వ తారీఖు నుంచి మూలపేటలో పెడుతున్నాం క్లాసులు. మీరు ఇప్పుడు దాకా చాలా నష్టపోయారు నన్ను వదిలేసి. ఇప్పటికైనా రండి, మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు మీరు. మీకేం తెలదు, వస్తే తెలుస్తుంది. మిమ్మల్ని సంవత్సరం ట్రైనింగ్కి రమ్మనిలే, లేకపోతే 3 నెలలు ట్రైనింగ్కి రమ్మట్లే. 6 రోజులు, సోమవారం నుంచి శనివారం మధ్యాహ్నం దాకా 5 రోజులు 6 రోజులకి రమ్మంటున్నా. మొత్తం కుటుంబం అంతా రండి అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళాను. ఆయన పెద్ద పాస్టర్ గారు, వాళ్ళ చర్చి 40 అడుగులు పొడుగు, 35 అడుగులు వెడల్పు, పెద్ద చర్చి వాళ్ళది. చూడడానికి రమ్మన్నారు. సరే వస్తానులేండి. వాళ్ళు టీచర్ అయ్యుండి, ఆవిడ పెద్ద టీచర్ అయ్యుండి, ఆ భార్యాభర్తలు ఇద్దరు, పిల్లలిద్దరు డిగ్రీ చదువుతున్నారు. బాగా డబ్బు ఉన్నవాళ్ళు కారు వేసుకుని వచ్చి మేము ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుని 5 రోజుల క్లాసులు 6 రోజులు విన్నారు. వచ్చారు వాళ్ళు. సో వచ్చి మా క్లాసులు విని నేర్చుకుని వాళ్ళు ఏమని సాక్ష్యం చెప్పారంటే, అయ్యా స్కూల్ ఆఫ్ అపోజల్స్ అండ్ ప్రాఫిట్స్ అని చెప్తే 20,000 ఖర్చు పెట్టి చెన్నై వెళ్ళాను నేను ఎజేకియా ఫ్రాన్సిస్ గారి దగ్గరికి. కానీ మీరు చెప్పిన సబ్జెక్ట్ వాళ్ళు చెప్పలే. పేరు అపోస్తులుల ప్రవక్తల పాఠశాలే కానీ అపోస్తులు అంటే ఎవరు, ప్రవక్తలు అంటే ఏంటి వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు చెప్పిందల్లా పరిశుద్ధాత్మ వరాలు ఒకటే. ఆ వరాల గురించి చెప్పింది నెత్తిమీ చేతులు పెట్టి వరాలతో నింపబడండి అని పంపేశారు. దేవుడి చిత్తం ఇది అని మాకు చెప్పలేదని సాక్ష్యం అక్కడే చెప్పారు. ఇప్పుడు వాళ్ళు మొన్న వచ్చేసేటప్పుడు మా పక్కన స్థలం ఉంది, దగ్గర 35 లక్షలు అవుతుంది, రిజిస్ట్రేషన్తో 40 లక్షలు అవుద్ది. అయ్యగారు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుని వచ్చారు. తర్వాత ఏమైందో నాకు తెలీదు. వెళ్ళాను ఎలాగతుందాక వెళ్ళి ఏమైంది స్థలం గొడవ అన్నాను. వెంటనే 2 చేతులు ఎత్తి, అయ్యా 40 లక్షలు ఎట్టి దాన్ని కొనేసామండి అన్నాడు. అది అన్యుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కానీ అన్యుల చేతుల్లోంచి 2.5 లక్షలు ఎక్స్ట్రా పెట్టి మళ్ళీ కొనేసాం మేము అదే రేటుకి. ఇప్పుడు ఆ స్థలం మందే అని ఆ స్థలంలో తీసుకెళ్ళి ప్రార్థన చేయించాడు. అసలే చర్చి పెద్దదే, అసలే ఇల్లు పెద్దదే, మళ్ళీ దాని పక్కన ఇంకో స్థలం మళ్ళీ కొన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఆశీర్వాదం అనిపించింది అది. ఎందుకు? ఆశీర్వాదం ఇస్తాడు, అడిగిన వాళ్ళకి అందరికీ ఇస్తాడు. ఇచ్చినంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్తానని భ్రమపడకు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే దేవుడి చిత్తం తెలియాలి. ఎవడు దేవుడి చిత్తం చేస్తాడో వాడే వెళ్తాడు. ఎవడికి జై జీవితం ఉంటుందో వాడి పేరే జీవగ్రంథంలో ఉంటుంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. అందుకే మీతో చెప్తాను, రాత్రి ఎవరు పాస్టర్ గారు చెప్తున్నారు రేపు 19వ తారీఖు వస్తారన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. ఇప్పుడు రాత్రికి వస్తాడు ఆయన. సో ఒక ఆయన రాత్రి చూపించిన 19 వస్తాడు. నేను అంటాను ఆయనే కాదు, మొత్తం ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రతి ఒక్కరూ పాలు పొందాలి. ప్రతి ఒక్కరూ పాలు పొందాలి. చదవడం రాయడం వచ్చి గ్రహించగలిగిన జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడి చిత్తం తెలుసుకోవాలి. నాకు తెలుసుకోను అంటే ఎవ్వడికి నష్టం లేదు.
నీకే నష్టం, నీకే నష్టం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు సంకల్పంలో తొలకరి వర్షం వేరు, కడవరి వర్షం వేరు. తొలకరి వర్షమేమో సర్వజనులకు సంబంధించింది, కడవరి వర్షం మాత్రం ఎవరికి? దాసులకు అని రాశాడు ఇక్కడ. అక్కడేమన్నాడు? పనివారు పనికత్తలన్నా దాసులు దాసులు అన్న రెండు ఒకటే. సో ఇప్పుడు ఇదే మాట. ఇప్పుడు ఇంతకీ కడవరి వర్షం ఎప్పుడు కుమ్మరించబడుతుంది అంటే, ఇందాక మనం ప్రకటన గ్రంథంలో చదివాం, గుర్తుందా? ప్రకటన గ్రంథంలో ఏం చదివాం? 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో ఏం చదివాం? భూమికి 4 దిక్కులలో 4 దూతలు నిలవబడి ఉన్నారు. ఆమె ఎంతమంది దూతలు? ఈ 4 దూతలు నిలబడి భూమికి, సముద్రానికి, చెట్లకు హాని కలగజేయబోతా ఉంటే, ఆగండి, మీరు 4 ఆగండి, ఎందుకంటే మీకంటే వెనకాల వచ్చిన మా పనే ముందు అన్నాడు. ఏంటయ్యా మీ పని అంటే, మా దేవుని దాసులకు నొసళ్ళ మీద మేము ముద్ర వేస్తాం. అమ్మా, ఎవరికంటే దేవుని, ఇక్కడ కూడా దాసులే అన్నాడు. దాసులకు దేవుడు ముద్ర ఏంటి? దాసులకు నొసళ్ళ మీద దేవుడు ముద్ర అంటే, అక్కడేమో పరిశుద్ధాత్మ అన్నాడు, ఇక్కడేమో ముద్ర అన్నాడు. ఇప్పుడు ముద్ర అంటే పరిశుద్ధాత్మనా ఇంకేమన్నానా అన్నది మనకు తెలియాలి. సో ప్రకటన గ్రంథం భాషలోనేమో ముద్ర అన్నాడు, అక్కడేమో నా ఆత్మను నా దాసుల మీద, దాసులండ్రి మీద కుమ్మరిస్తున్నప్పుడు ముద్రించడం అన్నా ఆత్మతో నింపడం అన్నా రెండు ఒకటేనా? చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1:22 చదవండి. 2 కొరింథీ 1:22. చూస్తున్నారు అందరూ? ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనే సంచకరువును. ఇప్పుడు చూడండి, ముద్ర వేయడం అంటే ఏంటి? ఆత్మతో నింపడం. అమ్మ, ముద్ర వేయడం అంటే ఆత్మతో నింపడం. ఇంకా చదువుతాను చూడండి. ఎఫెసీ 1:13 చదవండి. సత్యవాక్యమును అనగా వాగ్దానము చేయబడిన అంటే వాగ్దానం ఏంటి? తొలకరి వర్షం. యోవేలు ద్వారా వాగ్దానం చేశాడు, ఆత్మచేత మీరు ముద్రింపబడితిరి అన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 4:30 చదవండి. ఎఫెసీ 4:30. దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ముద్రింపబడడం అంటే ఏంటి? చదివాం కదా, దేవుని ఆత్మతో నింపబడడం. ముద్రింపబడడం దేవుని ఆత్మతో నింపబడడం. సో ఇప్పుడు దాసులకు దాసురాండ్రికి, పనివారికి పనికత్తెలకు నేను నా ఆత్మను కుమ్మరిస్తానన్న ప్రవచనం ఇక్కడ 7వ అధ్యాయంలో రాశారు. ఇప్పుడు జరగబోతుంది అది. అయితే రాత్రికి కొంచెం లోతుగా ఈ 4 దూతలు ఎవరు,